క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, 2 గ్రామ సచివాలయం, జేఎల్, డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 and 4 ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 27 వరకు మాత్రమే. తెలుగు రాష్ట్రాలలో 2 లక్షల మంది పర్చేస్ చేసిన క్లాసెస్ ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు డిసెంబర్ 27, 2023కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. విదిన్ 2 డేస్లో మళ్ళీ బోర్డు పైన క్లాస్ అనేవి చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి మీ ప్రిపరేషన్లో భాగంగా కరెంట్ అఫైర్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను కనుక పరిశీలించినట్లయితే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి, ముఖ్యంగా మీకు చాలాసార్లు చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్గా చూడకండి. అలాంటి భావన నుండి బయటికి రండి. కరెంట్ అఫైర్స్ అనేది అన్ని సబ్జెక్టుల యొక్క కలయిక. జనరల్ స్టడీస్లో భాగంగా మనం నేర్చుకునే డిఫరెంట్ సబ్జెక్ట్స్లోని టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషనే కరెంట్ అఫైర్స్. ఈ వాస్తవాన్ని గ్రహించండి. సో నేను ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా మీకు ప్రతిరోజు కూడా వార్తలు నిలిచిన అంశాలను ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఓకేనా? సో ఈరోజు డిసెంబర్ 27, 2023కి సంబంధించి వార్తలు నిలిచిన మొదటి అంశం. సో ఇటీవల కాలంలో ఎర్ర సముద్రం తరచూ వార్తల్లోకి వస్తుంది. గత నెల లేదా నెలన్నర రోజులుగా ఎర్ర సముద్రానికి సంబంధించి కనీసం ఒక 10 టైమ్స్ అయినా, మినిమం ఒక 10 టైమ్స్ అయినా కూడా మనం డిస్కస్ చేసి ఉంటాము. ఇటీవల అమెరికాకి సంబంధించిన ఒక నౌక ఎర్ర సముద్రం నుండి వెళ్తున్నప్పుడు దాన్ని హైజాక్ చేయడం కానివ్వండి, ఇటీవల డ్రోన్ల దాడి అని చెప్పేసి బ్రిటన్, అమెరికా సైన్యం ఎర్ర సముద్రంలో ఇక్కడ హౌతీలకి సంబంధించి దాడులు జరుపుతున్న విషయం కానివ్వండి, డ్రోన్ల దాడులు కానివ్వండి, ఇటువంటివి తరచూ ఎర్ర సముద్రం ఎందుకు వార్తల్లోకి వస్తుంది అంటే ఆ సముద్ర రవాణా ఏదైతే ఉంటుందో, ఎర్ర సముద్రం మీదుగా జరుగుతున్న రవాణా ఏదైతే ఉంటుందో ఆ రవాణాని హౌతీ వారి దాడులతో అడ్డుకుంటుంది, సింపుల్గా హైజాక్ చేస్తోంది. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న సముద్ర రవాణాకి అంతరాయం ఏర్పడుతుంది. అలా నౌకల ప్రయాణంపై నీడలు అంటే ఒక డార్క్ ప్లేస్గా నిలుస్తుంది, ఎందుకంటే డేంజర్ జోన్గా నిలుస్తుంది. సో ఇక్కడ ఎర్ర సముద్రం అనేది వార్తల్లోకి వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ పోస్ట్ చేసిన టాపిక్ ఏదైతే ఉంటుందో అది కొంత అనలిటికల్గా చూడండి. ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న దేశాలెన్ని, ఆ దేశాల పేర్లేంటి, అందులో ఉన్నవేంటి, లేనివేంటి అంటారు. సో ఎర్ర సముద్రము, దాన్ని ఆనుకొని ఉన్న దేశాలు 6. ఒకటి ఈజిప్ట్, సూడాన్, ఎరిత్రియా, జిబౌటి, యెమెన్, సౌదీ అరేబియా. ఎర్ర సముద్రాన్ని ఆనుకొని ఉన్న 6 దేశాల పేర్లు గుర్తుంచుకోండి. ఇటీవల హౌతీల దాడి కారణంగా తరచూ ఇది వార్తల్లోకి వస్తుంది. ఓకేనా? అండ్ మోచేతి నొప్పిని గుర్తించే ఒక కృత్రిమ మేధ సాధనాన్ని ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు రూపొందించడం జరిగింది.
సో కార్పల్ టన్నెల్ సిండ్రమ్ అనే నాడీ సంబంధ రుగ్మతను కనిపెట్టగల కృత్రిమ మేధా సాధనాన్ని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు రీసెంట్గా రూపొందించారు. ఈ కృషికి బెంగళూరులోని ఏస్టర్ సిఎంఐ ఆసుపత్రి సహకరించింది. ముంజేతి నుంచి మెదడు వరకు సాగే మీడియన్ నాడి కొందరి మణికట్టులోని కార్పల్ టన్నెల్ భాగంలో ఇరుకైపోతుంది. దీనివల్ల చెయ్యి ముద్దుబారినట్లు కొద్దిగా నొప్పిగా కూడా అనుభూతి కనబడుతుంది. సో అటువంటి నొప్పిని గుర్తించే ఒక కృత్రిమ మీద ఆధారిత సాధనాన్ని ఎవరు కనుగొన్నారు? బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు. ముఖ్యంగా ఐఐటీలకు సంబంధించి కానీ, ఐఐఎస్సికి సంబంధించి కానివ్వండి, ఎన్ఐటీలకు సంబంధించి కానివ్వండి, ఏమైనా ఇన్నోవేషన్స్ వార్తలకు వస్తే వాటిని ఖచ్చితంగా చూడండి. అన్నిట్లో కూడా ఐఐటీస్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అండ్ సో ప్యాంటోయా టగోరీ అనే ఒక నూతన జీవి వార్తల్లోకి వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే కొత్త రకమైన బ్యాక్టీరియా. సో వార్తలు నిలుస్తున్న స్పీసీస్ అది ఏదైనా కానివ్వండి, జంతువులకు సంబంధించి కానివ్వండి, లేదా న్యూ ప్లాంట్ స్పీసీస్ కానివ్వండి, ఇలాంటి బ్యాక్టీరియాస్ కానివ్వండి, వార్తలకు వస్తే ఖచ్చితంగా చూడండి. వాటి నామకరణం అనేది కూడా మనం తరచూ చూస్తూ ఉంటాము. ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పేరుని గుర్తిస్తూ అంటే స్మరిస్తూ ఆ పేరుని ఒక కమ్మరేటివ్ ఒక బ్యాక్టీరియాని ఇటీవల కొత్త బ్యాక్టీరియాని కనుగొన్నారు. ఆ బ్యాక్టీరియాకి నామకరణం చేశారు విశ్వభారతి పరిశోధకులు. సో ప్యాంటోయా టగోరీ అనేది ఇటీవల వార్తలకు వచ్చింది. ఎవరి పేరుతో నామకరణం చేశారంటే రవీంద్రనాథ్ ఠాగూర్. అదేంటి అంటారు, బ్యాక్టీరియానా, ఫంగసా? సో ఇలా అడుగుతారు, వైరసా, అలా. ఓకేనా? మీకు ఇక్కడ బ్యాక్టీరియా వార్తలోకి వచ్చింది కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద బ్యాక్టీరియా ఏది? థయోమార్గరిటా మ్యాగ్నిఫికా లాస్ట్ ఇయర్ వార్తల్లోకి వచ్చింది. ఇటువంటివి లింక్ చేసుకోండి. సో ద రీసెర్చర్స్ ఫ్రమ్ విశ్వభారతి యూనివర్సిటీ ఇన్ శాంతినికేతన్ ఇటీవల యునెస్కో గుర్తింపు పొందింది. సో వెస్ట్ బెంగాల్లో ఉంది. వారు ఇటీవల ఒక మంచి బ్యాక్టీరియాని కనుగొన్నారు. బ్యాక్టీరియాస్ అన్నీ కూడా చెడు కాదు, కొన్ని మంచి చేసే బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఆ బ్యాక్టీరియాకి రీసెంట్గా ఏం నామకరణం చేశారు స్పెసిస్ అంటే ప్యాంటోయా టగోరీ. ఎవరి పేరుతో అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి 1913లో నోబెల్ ప్రైజ్ అనేది లిటరేచర్లో, సాహిత్యంలో రావడం జరిగింది. ఓకేనా? ఇలా ఒక లివింగ్ థింగ్కి మొట్టమొదటిసారి ఒక వ్యక్తి పేరుని నామకరణం చేయడం అనేది గుర్తుంచుకోండి. అండ్ నౌకాదళంలోకి ఐఎన్ఎస్ ఇండియన్ నావల్ షిప్ ఇంఫాల్ అనేది వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, ముంబైలోని నావల్ డాక్ యార్డ్లో దీన్ని జలప్రవేశం కూడా చేయడం జరిగింది. సో ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఇండియన్ నావల్ షిప్స్ కానివ్వండి, సబ్మెరైన్స్ కానివ్వండి, వాటిని చూడండి, ఎవరు తయారు చేశారు, ఎక్కడ జలప్రవేశం చేశారు, ఇటువంటి అడుగుతారు. కమిషనింగ్, డీకమిషనింగ్ మీకు నేను తరచూ చెప్తున్నాను. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఇంఫాల్ గత మంగళవారం భారత నౌకాదళంలో చేరింది. హిందూ మహాసముద్రంలో చైనా నావీ కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో మన దేశ సామర్థ్యానికి ఇది మరింత పదునుని పెట్టింది. గుర్తుంచుకోండి. సో నిన్నటి రోజున దీన్ని జలప్రవేశం చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, ఈశాన్య రాష్ట్రంలోని ఒక నగరం పేరుని ఈ యుద్ధ నౌకకు పెట్టడం మొదటిసారి. ఇంఫాల్ మనందరికీ తెలుసు. సో అలా. ఓకేనా? సో ముంబైలోని డాక్ యార్డ్లో దీన్ని జలప్రవేశం చేయడం జరిగింది. అండ్ ఇరాన్ అమ్ముల పొదిలో అధునాతనమైన క్రూయిజ్ క్షిపణులు, మిసైల్స్. ఇరాన్ చాలా అడ్వాన్స్డ్ కంట్రీ. సో ఇక్కడ వాటి పేరు ఏంటంటే తలేయా నాసిర్ అనే అస్త్రాలను కోనారక్ అనే రేవులోని నౌకా స్థావరానికి తరలించినట్లు తెలిపింది. దేశీయంగా రూపొందించిన అధునాతన క్రూయిజ్ క్షిపణులను ఇరాన్ తన అమ్ముల పొదిలో చేర్చినట్లు ఆ దేశ అధికారిక టీవీ ఛానల్ పేర్కొంది. తలేయా నాసిర్ అనే అస్త్రాలను కోనారక్ అనే రేవులోని నౌకా స్థావరానికి తరలించినట్లు తెలిపింది. తలేయా 1000 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను ఛేదించగలదని ఇరాన్ నౌకాదళ అధిపతి గారు చెప్పడం జరిగింది. ఏం లేదు, ఇటీవల వార్తల్లోకి వచ్చిన తలేయా నాసిర్ అనే అస్త్రాలు, క్షిపణులు ఏ దేశానికి సంబంధించి అంటే ఇరాన్. ఓకేనా? కోనారక్ అనే రేవు ఎక్కడ అంటే ఇరాన్. గుర్తుంచుకోండి. అండ్ మాలవీయ రచనలను, ప్రసంగాల సంకలనంని ఆవిష్కరించారు ఇటీవల. సో డిసెంబర్ 25 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. సో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా 122nd యానివర్సరీ సందర్భంగా తన రచనలు కానివ్వండి, ప్రసంగాలు, సేకరణలతో కూడిన సంకలనాన్ని డిసెంబర్ 25 రోజున నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు. 11 పుస్తకాలతో కూడిన ఈ మొదటి ద్విభాషా సంకలనం 4000 పేజీలతో ఉందంట. గుర్తుంచుకోండి.
అండ్ గత 5 ఏళ్లలో 140 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారంటే భారతదేశంలో దేశవ్యాప్తంగా కూడా. వాటిలో అత్యధికంగా గుజరాత్లో ఏర్పాటు చేశారు. ఆ రాష్ట్రంలోని 28 కొత్త యూనివర్సిటీలు ప్రారంభమైనవి. ఆ రాష్ట్రంలోనే గుజరాత్లోనే అవుట్ ఆఫ్ 140లో. సెకండ్ పొజిషన్లో మహారాష్ట్రలో, నెక్స్ట్ మధ్యప్రదేశ్లో ఏర్పాటయ్యాయి. సో తెలంగాణలో 5, ఆంధ్రప్రదేశ్లో 4. దీనికి సంబంధించిన గణాంకాలను కేంద్ర విద్యా వ్యవహారాల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు చెప్పడం జరిగింది. గత 5 ఏళ్లలో అత్యధికంగా 2018-19 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 40 విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారంట, యూనివర్సిటీస్. ఇటువంటి గణాంకాలు చూడండి. అందులోనూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నంబర్స్ ఏమైనా ఉంటే గుర్తుంచుకోండి. అండ్ దేశీయ విమానయాన ప్రయాణికులు 15.5 crores అని చెప్పేసి పీపుల్ అని చెప్పేసి రీసెంట్గా కాపా అంచనా వేసింది. విమానయాన ప్రయాణికులు. మీకు ఒక పాయింట్ రీసెంట్గా వార్తలు ఇచ్చిన ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఒక సూపర్లేటివ్. ఇండిగో ఎయిర్లైన్స్ వారు ఒక క్యాలెండర్ ఇయర్లో 100 million ప్యాసింజర్స్ని క్యారీ చేస్తూ తరలిస్తూ వార్తల్లోకి వచ్చింది. అది రికార్డు. గుర్తుంచుకోండి, ఒక సింగిల్ క్యాలెండర్ ఇయర్లో. అలాంటి చూడండి. దేశీయ విమాన ప్రయాణికులు 15.5 crores మెంబర్స్ అంట 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉండబోతోందని. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-2024 దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 15.5 crores నమోదు కావచ్చని ఒక నివేదిక అంచనా వేసింది. దేశీయ విమానయాన సంస్థల వద్ద నిలిపేసిన విమానాల సంఖ్య సుమారుగా 200గా ఉండొచ్చని పేర్కొన్నారు. విమానయాన రంగ సలహాదారు సంస్థ కాపా ఇండియా ఈ నివేదికను విడుదల చేసిందంట. గుర్తుంచుకోండి. అండ్ సైబర్ దాడులే దేశంలో అతిపెద్ద ముప్పు అని ఇటీవల భారత సంస్థల అభిప్రాయం కూడా అదే అని PwC ఒక నివేదికలో చెప్పారు. సైబర్ దాడులతో అతిపెద్ద ముప్పు ఎదుర్కొంటున్నామని మన దేశ సంస్థలు చెబుతున్నాయి. అధికంగా వీటి బారిన పడినట్లు 38% సంస్థలు వెల్లడించాయని ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ప్రొఫెషనల్ సేవల సంస్థ PwC తాజా సర్వేలో చెప్పింది. PwC 2023 గ్లోబల్ రిస్క్ సర్వే ఇండియన్ ఎడిషన్ ప్రకారం 2023తో పోలిస్తే నష్టభయం కలిగించే కీలక అంశాల్లో సైబర్ భద్రత 2 స్థానాలు పైకి వచ్చి అగ్రస్థానానికి రీచ్ అయిందంట. అండ్ గుర్తుంచుకోండి, సైబర్ దాడులు అంటే ప్రస్తుతం మనం అంతా కూడా ఆన్లైన్ పైన ఆధారపడుతున్నాం. ఎవ్రీథింగ్ ఆన్లైన్, మనీ ట్రాన్సాక్షన్స్ కానీ, ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కేమ్ ఆన్లైన్. సో ఇటువంటి ఆన్లైన్లో జరుగుతున్న మోసాలను మనం సైబర్ దాడులు అంటాము. సో అవి పెరుగుతున్నాయి అని చెప్పేసి కొన్ని గణాంకాలు ఇక్కడ మనం చూడొచ్చు. ఓకేనా. అండ్ రాష్ట్రాల్లో తెలంగాణ మరియు నగరాల్లో పూణే అత్యధికంగా భారతదేశంలో నైపుణ్యం కలదని చెప్పేసి భారతదేశ నైపుణ్య నివేదిక ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలున్న 18 నుండి 21 ఏళ్ల యువతలో తెలంగాణ దేశంలోని అగ్రస్థానంలో ఉందంట. ఆ వయస్సులోని 85.45% మందికి కొలువుకు తగిన అర్హతలు ఉన్నాయి. ఇక నగరాల పరంగా చూస్తే పూణే తొలి స్థానంలో నిలవగా హైదరాబాద్ 7వ స్థానం దక్కించుకుంది. అదే సమయంలో వయస్సుకు అతీతంగా నైపుణ్యం యువతను పరిగణలోకి తీసుకుంటే హర్యానా దేశంలోనే తొలి స్థానంలో ఉండగా తెలంగాణకు 6వ స్థానం దక్కింది. సో గుర్తుంచుకోండి, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణకు సంబంధించి కానివ్వండి, ఇటువంటి వార్తలకు వస్తే ఖచ్చితంగా చూడండి నివేదికల గురించి, నైపుణ్య నివేదిక. అండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో కూచిపూడి డ్యాన్స్ లెసన్ అనేది వార్తల్లోకి వచ్చింది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇటీవల 3783 మంది కళాకారుల ప్రదర్శన. సో ఇటువంటివి ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తే గతంలో అస్సాం రాష్ట్రానికి సంబంధించి బిహు డ్యాన్స్ కానివ్వండి, ఇటువంటివి మనం చూస్తూనే ఉంటాం. ఓకేనా. సో చూడండి, తెలుగువారి ప్రాచీన నృత్యం మన తెలుగువారికి సంబంధించి, అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూచిపూడి డ్యాన్స్ లెసన్ గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది. ఏకకాలంలో 3783 మంది కళాకారులు కూచిపూడి నృత్యం చేసి కళా వైభవాన్ని ప్రపంచానికి చాటారు. సో డిసెంబర్ 24 రోజున గచ్చిబౌలి హైదరాబాద్లో అథ్లెటిక్ స్టేడియంలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో కూచిపూడి కళా వైభవం పేరిట లార్జెస్ట్ కూచిపూడి డ్యాన్స్ లెసన్ ప్రదర్శించారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుందంట. సో ఇటీవల రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీవ్ర వివాదాలు ఉంటుంది గత 1 yearగా. ఇక్కడ కింద కనిపిస్తున్న బ్రిజ్భూషణ్ ఎవరైతే ఉంటారో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా 12 ఏళ్ల పాటు తను అధ్యక్షుడిగా కొనసాగారు. తన హయాంలో చాలా లైంగిక దాడులు, ముఖ్యంగా రెజ్లర్లపైన, మహిళా రెజ్లర్లపైన లైంగిక దాడులు జరిగాయని తీవ్ర ఆరోపణలు కూడా తను ఎదుర్కొన్నాడు. సో తన స్థానంలో రీసెంట్గా అధ్యక్ష ఎన్నికలకి సంజయ్ సింగ్ అనే ఒక వ్యక్తి ఎన్నిక కావడం జరిగింది. ఇక్కడ ఈ సంజయ్ సింగ్ అనే వ్యక్తి మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్కి అత్యంత సన్నిహితుడు. సో దీన్ని వ్యతిరేకిస్తూ రెజ్లర్లు రోడ్డుపైన బైఠాయించారు,
కొంతమంది పద్మ పురస్కారాలను వాపసిచ్చారు, కొంతమంది రిటైర్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటిని చూసి ఇండియన్ గవర్నమెంట్ రెజ్లింగ్ సమాఖ్య పైన వేటు వేసింది. కేంద్ర క్రీడా శాఖ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. క్రీడా శాఖకి ప్రస్తుతం మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే అనురాగ్ ఠాకూర్ గారు. ఓకేనా? అండ్ 2036 ఒలింపిక్స్ కనుక జరిగితే మన దేశంలో గుజరాత్లోనే జరుగుతాయని అమిత్ షా గారు రీసెంట్గా చెప్పారు. మనందరికీ తెలిసి ఇండియా బిడ్ వేసింది ఒలింపిక్స్ నిర్వహించడానికి 2036లో. సో అది కనుక జరిగితే నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం సమీపంలో ఉన్న సర్దార్ పటేల్ కాంప్లెక్స్ ఇందుకు వేదిక కావచ్చని చెప్తున్నారు. గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి అప్పుడే చూస్తే ఎర్ర సముద్రం మరొకసారి ఎరుపెక్కింది. అండ్ మోచేతి నొప్పిని గుర్తించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాన్ని తయారు చేస్తూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ వార్తలోకి వచ్చింది. ప్యాంటోయా టగోరి అనే ఒక కొత్త బ్యాక్టీరియా, ఇటీవల గుడ్ బ్యాక్టీరియా రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నామకరణం చేయడం జరిగింది. నౌకాదళంలోకి చేరిన ఐఎన్ఎస్ ఇంఫాల్. ఇరాన్ అమ్ముల పొదిలో అధునాతన క్రూయిజ్ క్షిపణులు ఇటీవల తలయ్య, నాసిర్ అనే క్షిపణులు వార్తల్లోకి వచ్చినాయి. మాలవే రచనలు ప్రసంగాల సంకలనాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు. గత 5 ఏళ్లలో భారతదేశంలో 140 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటైతే అందులో అత్యధికంగా గుజరాత్లోనే ఏర్పాటయ్యాయి. దేశీయ విమాన ప్రయాణికులు ఈ ఆర్థిక సంవత్సరంలో 15.5 crores ఉండొచ్చు అని చెప్పేసి కాపా అంచనా వేసింది. సైబర్ దాడులే ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద ముప్పు అని చెప్పేసి ఇటీవల నివేదికలు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కాదు, భారతదేశ నైపుణ్య నివేదిక అనేది వార్తల్లోకి వచ్చింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో కూచిపూడి డ్యాన్స్ లెసన్ అనేది చోటు పొందింది. రెజ్లింగ్ సమాఖ్య పైన, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పైన భారత ప్రభుత్వం వేటు వేసింది. 2036 ఒలింపిక్స్ కనుక మన భారతదేశంలో జరిగితే గుజరాత్లో జరిగే అవకాశం ఉందని హోంశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న అమిత్ షా గారు రీసెంట్గా చెప్పడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.